being here. నేను నా స్పీచ్ తెలుగులోనే చెప్తాను థ్యాంక్స్. సో వేదిక మీద ఆశీనులైన పెద్దలకి, నా ఫస్ట్ ప్రిన్సిపల్ రవి సార్కి, సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ Rudolf sarki, sir, thank you for being here. And father figure A. Reddy sarki, sir, thank you for being here. And Upadhyaya sarki, చాలా సంతోషంగా ఉంది రావడం ఇక్కడికి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో అండ్ ఇంకోటి మనం యాక్చువల్లీ గోపాల్ సార్ని డెఫినెట్గా మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఎందుకంటే మనకు చాలా నేర్పించారు. నేను స్మరించుకుంటూ అలాగే నా మిత్రులైన వచ్చి అండ్ నరేందర్, నా ప్రాణమిత్రుడైన నరేందర్ మనకు లేరు, బట్ వాళ్ళని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు. సార్, నా జర్నీ ఈ స్కూల్లో ఎలా స్టార్ట్ అయిందంటే యాక్చువల్లీ నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఊళ్ళో తెలుగు మీడియం. అప్పుడు నాకు ఏబిసిడి ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో కానీ తీసుకొచ్చి నన్ను లైవ్లో పబ్లిక్ స్కూల్ సార్ మీ దగ్గరే సెకండ్ క్లాస్లో పడేశారు. బట్ ఏబిసిడి కానీ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఏం చేయగలరని చెప్పేసి నమ్ముతారో నమ్మరో ఎవర్ హ్యాపీ ఫస్ట్ దిగ్గా నేర్చుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది సార్. అప్పటికి నేను థర్డ్ క్లాస్కి వచ్చేసాను. అండ్ వరంగల్లో బి కాదు డబ్ల్యూ ఉంటుంది అని నేర్చుకోవడానికి 4 to 3 years పట్టింది. సో బట్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ హార్మోనిక్ టెక్నాలజీస్ యుఎస్ బేస్డ్ కంపెనీ. కానీ ఈరోజు నేను దగ్గర 15-20 క్లయింట్స్తో మాట్లాడుతుంటాను, యుఎస్ క్లయింట్స్తో. సో దట్ ఈస్ వేర్ అండ్ ఫర్ దట్ ఐ థ్యాంక్ యూ ఫర్ సార్. యాక్చువల్లీ మా ఊరు ఇక్కడ నుంచి ఒక 70-80 kilometers ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ సరిగా లేని రోజుల్లో మా నాన్నగారు చాలా కష్టపడి నన్ను హాస్టల్లో చేర్పించి, హాస్టల్లో సీట్ రావడానికి ప్రత్యక్షంగా భిక్షా బాబాయ్ అనే సరిత వాళ్ళ డాడీ, అతనే కారణం. సో అతను ఎప్పుడు రుణపడి ఉంటాను. మా నాన్న చాలా కష్టపడి స్కూల్కి పంపించడము. ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు బస్సు ఉండకపోతుంటే బస్ స్టాప్లో పడుతున్న రోజు. అండ్ ఏమంటే సార్ అప్పుడప్పుడు లేట్ అయితే వరంగల్ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుంటే మా ఫాదర్ని. సో అండ్ ఐ నెవర్ ఫర్గాట్ దట్. అండ్ వెమ్మరెడ్డి సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను వచ్చిందే వెమ్మరెడ్డి సార్ గురించి చెప్పడానికి, మళ్ళీ కలవడానికి. సార్ ఈ డిసిప్లైన్, టైం పంక్చువాలిటీ అండ్ ఫుడ్ వేస్ట్ చేయడం అసలే నచ్చదు యాక్చువల్గా. అది నేను దగ్గర నుండి అబ్జర్వ్ చేశాను. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ చాలామంది మనము రాత్రి టైంలో గోడలు దూకి బెంగళూరు అయ్యగా బేకరీకి వెళ్ళడం నేను దొరికింది. నేను బెసిసిని కాడే తప్పిస్తే మా దాంట్లో చాలామంది గోడలు దూకి పోతుంది సార్. కానీ ఒక్కసారి నేను ఇట్లాగే దొరికితే యాక్చువల్గా నేను గోపాల్ రెడ్డి దొరికాను. నేను సార్ మీ దగ్గర తీసుకొచ్చారు. చెవులు బట్టి ఏంట్రా మేము అంత మంచిగా ఫుడ్ పెడితే ఇక్కడ తినకుండా బయట నుంచి అబ్బాయి జంక్ ఫుడ్ తింటారా అన్నట్టుగా క్లాస్ పీకారు. బట్ మీరు కొట్టలేదు, ఏం చేయలేదు. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎర్లీ మార్నింగ్ నాకు టిఫిన్లో నచ్చని టిఫిన్ ఉప్మా. సో ఒకరోజు నేను ఏంటంటే సార్ లేరు కదా, యాక్చువల్లీ డోర్ ఇలా ఉంటుందండి, సార్ పక్కన వేసుకుంటారు, నేను లేరు కదా అని